4:30 లోపల దీపం పెడితే మార్నింగ్ వాక్కి వెళ్తుంది లక్ష్మీదేవి. అలా వస్తూ వస్తూ వాకింగ్ చేసుకుంటూ ఏ ఇంటి ముందు ముగ్గేశారు. మీరు ఒకసారి ఒక కథ కూడా వింటే, కేదార వ్రతంలో కాదు, ఏదో వ్రతంలో ఒక కథ ఉంటుంది. లక్ష్మీదేవి ఒక ఇంట్లో వద్దామంటే ఇంటి ఆవిడకి 7 కోడళ్ళు. ఒక కోడలు ఏమో తలదువ్వుకుంటూ ఉంటుంది తెల్లవారుజామున 5ంటికి. చిచ్చి దీని ఇంట్లోకి వెళ్ళకూడదు అనుకుంటుంది. ఒక కోళ్ళేమో పిల్లలకి అన్నం పెడితే ఆవిడ కూడా సద్దన్నం నోట్లో వేసుకుంటూ ఉంటుంది. సద్దన్నం అంటే గుర్తొచ్చింది, చాలామంది పొరపాటు చేసే పొరపాటు ఏంటో చెప్పనా? ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వీడియో కూడా వచ్చింది. సద్దన్నాలు ఆవులకి పెడుతున్నారట. ఎంత కర్మ! మనం భారతదేశంలో ఒక కర్మభూమిలో ఉంటూ సద్దన్నం పెట్టడం ఏంటండి? ఆవుకి గోవు అంటే సకల దేవతా స్వరూపం. సద్దన్నం కుక్కకి పెట్టండి, భైరవ స్వరూపం, కుక్క తింటుంది. లేదు సద్దన్నంలో కాస్త నిమ్మకాయ పిండుకుని పెట్టుకు తినేయండి, తప్పేం లేదు, సద్దన్నం బలమే. కానీ ఆవుకి పెట్టకండి, ఆవుకి గ్రాసం పెట్టాలి, సద్దన్నాలు పెట్టకూడదు. ఏదో ఉంది కదా మేము ఆవుకి సద్దన్నం పెడతాం ఒక ఆవిడ చెప్తుంది మన వీడియోలో. నేను అనుకోవచ్చు తల్లి, దరిద్రాన్ని కొని తెచ్చుకుంటున్నావు కదా నువ్వు అనుకున్నా. కాబట్టి ఒక ఆవిడ సద్దన్నం తింటే పిల్లలకి పెడుతూ ఆవిడ కూడా తింటుందిట. ఒక ఆవిడ ఏం చేస్తుంది, పళ్ళు తోగుతుందిట తెల్లవారుజామున, ఇంకా తెల్లారి టైంకి. లక్ష్మీదేవి వీడింట్లో కూడా వెళ్ళకూడదు అనుకుంది. అందుకని మార్నింగ్ వాక్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో కుడికాలు పెట్టేది సింహద్వారంలోంచి పెడుతుంది. మరి దరిద్ర దేవత ఎక్కడి నుంచి వస్తుంది? సింహద్వారంలోంచి రాదు. దొంగలు ఎప్పుడో దొడ్డుగొమ్మలోంచి చూసుకుంటారు, సింహద్వారంలోంచి రారు. కాబట్టి లక్ష్మీదేవి సింహద్వారంలోంచి కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తుంటే, దరిద్ర దేవత వెనక గుమ్మల్లోంచి, పెరటి గుమ్మల్లోంచి ఎడంకాలు లోపల పెట్టి మన ఇంట్లోకి వస్తుందట. మీరు సింహద్వారాన్ని పూజిస్తే లక్ష్మీదేవి వస్తుంది. పెరటి ద్వారాన్ని పూజించారనుకోండి, దరిద్ర దేవత ఏం చేస్తుందో తెలుసా? నెమ్మదిగా ఎడంకాలు పెట్టి లోపలికి వద్దాం అనుకుంటుంటే పెరటి గుమ్మ అంటుంది, రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు అంటే. దరిద్ర దేవత సంవాదం అంటారు. దరిద్ర దేవత పెరటి గుమ్మం సంవాదం ఇది. ఎందుకమ్మా, నీకేమైనా పూజ చేస్తున్నారా, పసుపు రాస్తున్నారా, నీ ముందు పెద్ద ముగ్గు పెడుతున్నారు, ఎంతసేపు ఆ డబ్బున్నావిన సింహద్వారాన్ని చూసుకుంటారు కదా, నిన్ను ఎవరో చూడరు కదా, నువ్వెందుకు ఆపుతున్నావు నన్ను అంటుంది దరిద్ర దేవత. అంటే పెరటి గుమ్మ ఉంటుంది, ఆవిడికి రాసినంత రాయకపోయినా నాకు కూడా కాస్త పసుపు రాస్తున్నారమ్మా, నన్ను కూడా ముత్తైదువుగా చూసుకుంటున్నారు వీళ్ళు, అటో మామిడి కొమ్మ ఇటో మామిడి కొమ్మ పెడుతున్నారు. కాబట్టి దరిద్ర దేవత అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోనని అడ్డం పడుతుందట. కానీ దరిద్ర దేవత ఏం చేస్తుంది, ఏదో ఒక రకంగా మీ ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుందట. ఎలాగా? పెరట గుమ్మాన్ని వేధిస్తుందట కాసేపు. ఎందుకమ్మా నిన్ను సరిగ్గా పట్టించుకోరు, నీ ముందు ముగ్గేరు, ఎప్పుడు చూసినా దీపాలు వీధి గుమ్మానికి పెడతారు తప్ప బయట నీకు పెట్టరు అని ఆవిడ ఆలోచనలోకి వెళ్ళిన తర్వాత పెరట గుమ్మం ముత్తైదువా దరిద్ర దేవత ఇంట్లో దూరుతుందట. ఏ ఇంట్లో అయితే వీధి గుమ్మంలోంచి లక్ష్మీదేవి వచ్చి పెరట గుమ్మంలోంచి దరిద్ర దేవత వస్తుందో, ఇద్దరూ ఒక ఇంట్లో ఉంటారో, ఆ ఇంట్లో వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు, వస్తాయి, అనారోగ్యాలకి వెళ్ళిపోతాయి. డబ్బులు వస్తాయి, దరిద్రాలకి వెళ్ళిపోతాయి. డబ్బులు వస్తూ ఉంటాయి, రావాలి కదా, లక్ష్మీదేవి ఉంది కదా, మరి రావాలి కదా. సిరితా వచ్చిన వచ్చును సలిలంబు గనారికేళ సలిలంబు భంగిన్, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు చందము సుమతి. లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఎలాగా? కొబ్బరి బండంలోకి నీళ్ళు ఎలా వచ్చాయి ఎవరన్నా చూసారమ్మా? ఆ కొబ్బరి బండం ఇంత ఉన్నప్పుడు చూసాం కదా మనం చెట్టుకి, అప్పుడు నీళ్ళు లేవు కదా అందులో. ఆ బండం ఇంత అయిన తర్వాత లీటర్ నీళ్ళు ఎలా వెళ్ళి లోపలికి మనకు తెలియకుండా? ఎవరన్నా ఇంజక్షన్ చేశారా, గొట్టం పెట్టి పోసారా? లేదు కదా. కానీ లక్ష్మీదేవి వస్తే కొబ్బరి బండంలోకి నీళ్ళు ఎలా వచ్చాయో తెలియనట్టుగా వచ్చేస్తుందట. కానీ దరిద్ర దేవత కూడా అదే ఇంట్లో మన ఇంట్లో వచ్చేసి ఉంటే, సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగ పండు చందము సుమతి. వెలగ పండు ఉంటుంది, ఏనుగు వెలగ పండుని మింగేస్తుంది. ఆ పండులాగా పగలగొట్టదు, దాన్ని పేడలోంచి వదిలిపెట్టేస్తుంది. పండులాగే వస్తుంది, లోపల గుజ్జు మాయమైపోతుంది. గుజ్జు ఉండదు, పగలగొట్టి చూసామనుకోండి తర్వాత గుజ్జు ఉండదు. అలాగే దరిద్ర దేవత కనుక మన ఇంట్లో ఉంటే అలాగే పోతుందట. అందుకని మనం ఏం చేయాలి? లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి, దరిద్ర దేవత మన ఇంట్లోకి రాకూడదు. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే వీధి గుమ్మాన్ని బాగా చూసుకోవాలి, దరిద్ర దేవత మన ఇంట్లోకి రాకూడదంటే పెరటి గుమ్మాన్ని బాగా చూసుకోవాలి. కాబట్టి మనకు కూడా అలాంటి దండ వేయాల్సిందే. వీధి గుమ్మంలో ఎంత పెద్ద ముగ్గు, 16 చుక్కల ముగ్గు పెట్టారు. పెరటి గుమ్మం వెనకాల కూడా 16 చుక్కల ముగ్గు పెట్టాలి. ఒక్క చుక్క దక్కినా ఆవిడ ఒప్పుకోదు, ఎందుకంటే ముత్తైదో మరి. అందుకని పెరటి గుమ్మాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, సూత్రాలు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి?
5 తులాలతో గట్టిగా చేయించుకోవాలి కాదా? నిత్య పూజ చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే గౌరీదేవి అంటే ఎవరు కదా, సాక్షాత్తు విష్ణుమూర్తి గౌరీదేవి అన్నా చెల్లెళ్ళే. గౌరీ పూజ చేయమన్నారు. చిన్నప్పుడు గౌరీ పూజ కన్య గౌరీగా చేయమన్నారు. వివాహంలో గౌరీ పూజ చేస్తామా చేయమా? పెళ్ళిలో గౌరీ పూజ చేయిస్తారా? తెలుసా తెలీదా మీకు? తెలుసు కదా. వివాహంలో వివాహ గౌరీగా, వివాహం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో మంగళ గౌరీగా, ప్రతిరోజు నిత్య గౌరీగా. కన్య గౌరి, వివాహ గౌరి, మంగళ గౌరి, నిత్య గౌరి పూజ చేసుకోమన్నారు. నాకేం మంత్రాలు రావు కదని చిర్రావుడు గారు, మీరంటే పిచ్చ మంత్రాలు చదివేస్తారు, నోటుకు వచ్చిందల్లా చెప్పేస్తారు కదా మీరు. ఈ అయ్యగారు అయితే సంపత్ కుమారాచార్య గారు మామూలు కాదండి బాబు. ఈయన ఈ